ఒక్కరు కూడా నోరు నేను చెప్తున్నా మేడం, రియల్ చెప్తున్నా. ఎందుకంటే నేను ఇప్పటికి కూడా చెప్తున్నా మేడం, 10 మందిలో ఎవరైనా భార్యను ఎన్కేసుకొచ్చినోడే గొప్ప. 10 మంది ఇప్పుడు నాది అయినా నీకు చెప్పింది, నా ఇజ్జత్ పోయినా ఆమె ఇజ్జత్ పోయినా ఒకటే. సేమ్ నాకు ఇప్పుడు ఏం చెప్పింది, పూర్వోళ్ళు ఆయన నీ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు నటించి మాట్లాడతాడు, అమాయకుడుగా అనిపిస్తాడు, సేమ్ మళ్ళీ చేసేది అట్లనే చేస్తాడు అని చెప్పింది. ఇప్పుడు నువ్వు దాంతో సంసారం చేస్తావా కరెక్ట్, లేదంటే దానికి ఏమైనా పోస్తావా ఈసే పెడతావా? ఈ రెండు అంశాలే ఉన్నాయి. పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు ఎట్లానా దాని పిల్లలు దానికి వెళ్తారు. ఆ పిల్లకి తల్లి లేరు, తండ్రి లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు. అది కూడా ఒక పూట ఉంటే ఒక పూట లేని పిల్లని నువ్వు అన్ని రకాలుగా నరకం చూపిస్తావారా? నేను చెప్తున్నా 99% మొత్తం పుట్టిస్తున్నాను. లేదు మేడం, పుట్టిస్తున్నట్టు మేడం ఫోన్ కాల్ అట్లా తీసుకురామనండి మేడం. అవసరం వస్తే నన్ను కూడా చెక్ చేయి. నేను ఫస్ట్ నుంచి ఇదే మాట చెప్పినా మేడం. ఇదే మాట అవుతుంది మేడం. ఏమనంటే ఫోన్ ఇదే మాట మేడం. అంటేనే కదా అన్నది. నేను ఏదన్నా చేయించుకుంటా అంటున్నా. ఆ చిన్న పిల్లలని కాదు లోపల జరిగేది ఎవరికి తెలుస్తాయా? కాదు ఇప్పుడు ఆ పిల్లకి పిల్లలు లేరు అంటే ఏమనుకోవచ్చు, 6 సంవత్సరాలు కొడుకున్నాడు పెద్దోడారా, 7 సంవత్సరాల పిల్లలు అయినాక ఈ రోజు ఆమె నేను నిలిచబెడతా అని అంటే నువ్వు ఇంకా టార్చర్ పెడుతున్నావు, ఆ టార్చర్ నేను భరించలేని పరిస్థితి ఉందంటే సరే ఊర్లో ఎంక్వైరీ చేస్తా అంటే ఆ ఇంటికి పంపిస్తే శవం బయటకు వస్తుంది అన్నారు. అర్థమవుతుందా? ఎందుకు రాబాయి ఒక ఆడపిల్ల ఉసురు పోసుకుంటారు? అయినా నువ్వు మంచోడిగా తినిసలా పంచాయతీలో కూర్చోవు, ఆ పిల్ల ఎందుకు తల్లిగారి ఇంటికి కుడుకొస్తుంది? ఏం మాటలు మాట్లాడితే ఒక పద్ధతి ఉండాలా?